ఆధ్యాత్మిక తెలంగాణ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ప్రాచీనమైన దేవాలయాల విశేషాలను మా ప్రేక్షకులకు అందించే వరుసలో భాగంగా ఈరోజు అత్యంత మహిమాన్వితమైన, దేశంలో మరెక్కడా కానరాని అద్భుతమైన ఆలయాన్ని మీకు పరిచయం చేస్తున్నా. మన దేశంలో దేవతలందరికీ దేవాలయాలు ఉన్నాయి. కానీ మరికొన్ని క్షణాల్లో మరణించబోయేవారు కూడా భయపడే మృత్యుదేవతకు అధిపతి అయిన నరలోక చక్రవర్తి యమధర్మరాజుకు ఆలయాలు దాదాపు లేవని చెప్పాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి వింతను కాళేశ్వరం క్షేత్రంలో చూస్తాము. ఇక ఆలస్యం చేయకుండా కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రానికి వెళదామా? ఎక్కడైనా ఏ శివాలయంలో అయినా శివలింగం ఒక్కటే ఉంటుంది. కానీ ఒకే పానవట్టం మీద రెండు శివలింగాలు ఉండటం చూశారా? అయితే మనం తప్పకుండా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం వెళ్లి తీరాల్సిందే. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన ఆలయం. దట్టమైన అడవుల మధ్యన నాలుగు వైపులా రమ్యమైన ప్రకృతి రమణీయతల నడుమ పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన క్షేత్రమిది. ఇక్కడ శివాలయంతో పాటు యమధర్మరాజు ఆలయం కూడా ఉండటం ఈ క్షేత్రం విశిష్టత. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించటం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. కాళేశ్వర స్థల పురాణం అత్యంత ఆసక్తిని కలిగిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండటం విశేషం. కాలుడు, ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెబుతారు. భక్తులు ముందుగా యమలింగాన్ని, వెంటనే శివలింగాన్ని అభిషేకిస్తూ స్పర్శ దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అనాది నుంచి నమ్ముతున్నారు. యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పుపడుతుండడంతో శివుని అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశారని స్కంద పురాణాలు చెబుతున్నాయి. ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడు పక్కనే లింగాకారంగా వెలుస్తావని యముడు వరం పొందాడని చరిత్ర చెబుతోంది. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ, కాళేశ్వరాన్ని దర్శించినా కానీ సర్వపాపాలు కూడా వినాశనం అవుతాయని స్కంద పురాణంలోని కాళేశ్వర ఖండం వివరిస్తుంది. ఒకటే ప్రాణవాటపైన రెండు శివలింగాలుగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు. కాలుడు అనగా యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యాం మరణానుముక్తి, ముక్తీశ్వరాం దర్శనానుముక్తి. కాశీ లోపల మరణించే వారి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్న విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేత మాత్రాన్ని సర్వ ప్రాణకోటి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడుగా. మొదటిగా భూలోకం లోపల ముక్తీశ్వర స్వామివారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నాడు ఈశ్వరుడు. అప్పుడు యమధర్మరాజు పని లేకుండా అయిపోయి యముడు 12 సంవత్సరాలు అఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు భోళాశంకరుడు కాబట్టి ప్రత్యక్షమే అడుగుతానమాట. యమధర్మరాజా 12 సంవత్సరాల నుంచి అఘోరమైన తపస్సు చేస్తున్నారు. నీవు ఈ తపస్సు గల కారణం ఏమిటంటే, అయ్యా మీ ముక్తీశ్వర స్వామివారిగా వెలసి
కలిసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు. నా ప్రణీతాన్ని వచ్చేవాళ్ళు లేకుండా అయిపోయారు. నా అగ్నిస్తంభం చల్లారిపోయింది. నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిందిగా ఈశ్వరుని ప్రార్థించాడు. ఆ మొరాలకించి ఈశ్వరుడు ఒక వరమిచ్చాడు అనమాట. కడిగే ప్రాంతంలో కాళేశ్వర క్షేత్రంలో కూడా నేను ముక్తీశ్వర స్వామి వారికి ఉద్భవిస్తున్నాను. నా లింగ పక్క మీ యొక్క పేర్చి లింగ ప్రతిష్టాపన చేయండి. ఎవరైతే ముందు మిమ్మల్ని పూజించి తర్వాత నన్ను పూజిస్తారో వాళ్ళకే మోక్షం ఇస్తా. అలా కాదని ఈశ్వరుని భ్రమచేత మొదటగా ముక్తీశ్వర స్వామిని పూజించి తర్వాత ఎవరైతే కాళేశ్వర స్వామి వారిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క దర్శనానికి యమపట్టణానికి వస్తారని వరమిచ్చాడనమాట. ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిగా ఒకటే ప్రాణవాటపైన 2 శివలింగాలుగా వెలిశాయన్నమాట. కాకతీయ రుద్రదేవుని కాలంలో కాళేశ్వర ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1140 ప్రాంతంలో రెండో ప్రోలరాజు కాళేశ్వరాన్ని పరిపాలించారు. క్రీస్తు శకం 1171 ప్రాంతంలో నగునూరి శాసనం ప్రకారం ఈ క్షేత్రంలో రుద్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. పూర్వం కాళేశ్వరానికి పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని జయించిన రాజులు తమ విజయానికి సూచికగా పురాతన కాళేశ్వర దేవస్థానం ముందు భాగంలో ఓ రాతి స్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు శిలాశాసనాలు తెలుపుతున్నాయి. దాని పైభాగంలో చిన్న నందిని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్య ఉన్న పవిత్ర భూమిని త్రిలింగ దేశంగా అభివర్ణిస్తారు. 18 స్తంభాలు గర్భాలయంలో కనిపిస్తాయి. 4 ద్వారాలతో 4 పక్కల నంది విగ్రహాలతో అత్యంత రమణీయంగా ఈ ఆలయం నిర్మితమైంది. కాళేశ్వరం క్షేత్రంలోని ఒక మహత్తరమైన విశేషం ఏమిటంటే ఈ క్షేత్రం త్రివేణి సంగమం ప్రాంతంలో వెలవడం. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం కాళేశ్వర క్షేత్రం. అందువల్ల కూడా కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం మహిమాన్విత క్షేత్రంగా వాసికెక్కింది. కాళేశ్వరుడు అంటే యమధర్మరాజు. కాళేశ్వరుణ్ణి సందర్శించిన తరువాత మహాశివుడిని దర్శిస్తే మోక్షం వస్తుందని భక్తుల విశ్వాసం. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యావందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునేవారని స్కందపురాణం చెబుతోంది. పూర్వం కాకతీయుల గురువులు, ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నదులకు 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం 3 పుష్కరాలు వస్తుంటాయి. 2015లో గోదావరి పుష్కరాలు జరగగా తిరిగి 2027లో, 2010లో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించగా 2022లో పుష్కరాలు వస్తాయి. సరస్వతీ నదికి 2013లో పుష్కరం రాగా 2025లో తిరిగి వస్తాయి. ఎందుకంటే ఈ క్షేత్రం 3 నదుల సంగమంతో ముడివేసుకున్నది కాబట్టి. మేము ఇక్కడ మా అమ్మాయిది పుట్టినరోజు చేసినమైతే మేము వచ్చినాము. మళ్ళీ మేము ఎప్పుడైనా ఇక్కడికి వస్తాము, కానీ మళ్ళీ కూడా రావాలని మాకు కోరుకుండే మేము ఇక్కడికి వచ్చినాం. మంచిగా జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఎప్పటికైనా వస్తాం. మాకు ఇంకా సంతోషం. దేవుణ్ణి చూడాలని అంత దూరం నుంచి మేము స్వంగా వచ్చటానికి ఎప్పటికీ ముందట వస్తాం. ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో 2 రంధ్రాలున్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. త్రిలింగ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర క్షేత్రంలో ఇక్కడ స్వామివారు ఒకే పాండవట్టం పైన 2 లింగాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి క్షేత్రం లేదు.
ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక త్రిలింగ క్షేత్రం. పురాతన కాలం నుంచి కూడా ఈ క్షేత్రం విశిష్ట కలది. ఇక్కడ మనకు గోదావరి ప్రాణహితతో సంగమమై త్రివేణి సంగమం మారింది. అంటే గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వాహినిగా సరస్వతి నది, ఈ 3 నదులు కూడా ఇక్కడ కలుస్తాయి అని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ చాలామంది కూడా భక్తులు ఏం చేస్తారంటే ఈ త్రివేణి సంగంలో స్నానాలు చేసి స్వామివారి దర్శించుకొని అభిషేకం చేయించుకోవడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అట్లాగే మన దగ్గర ఈ రాహుకేతు పూజలు ఎక్కడైతే శ్రీకాళహస్తిలో జరుగుతాయో రాహుకేతు పూజలు, అదేవిధంగా ఆ తర్వాత ఎక్కువ జరిగేది మన కాళేశ్వరం క్షేత్రంలోనే. ఈ పూజల కోసం కూడా ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల 16 నిమిషాలకు ముక్తీశ్వర శుభానందదేవి కళ్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు గర్భగుడిలోని ద్విలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీ హవనం, కాళరాత్రి హవనం నిర్వహిస్తారు. మునుపటి రోజు ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం, 11 గంటల 30 నిమిషాలకి యాగశాలలో పూర్ణాహుతి, సదస్యము, మహదాశీర్వాదం, పండిత సన్మానం, సాయంకాలం 4 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు నాకబలి, పవళింపు సేవతో శివరాత్రి ప్రత్యేక పూజలు ముగుస్తాయి. మహారాష్ట్ర నుంచి మా మేనగోడలు బర్త్డే ఉంది అని మేము కాళేశ్వరంకి వచ్చిన మొక్కుకున్నాం. అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము, దర్శనం తీసుకుంటాము. మనం కోరిన కోరికలు కావాలని నమ్మకం కొద్ది వస్తే మాకు జరుగుతుంటాయి. చాలా అందంగా బాగుంటుంది. చూడటానికి అన్ని సౌలతులు బాగుంటాయి. ఇటుకే మా మహారాష్ట్ర కంటే ఇక్కడ తెలంగాణలో అన్నీ బాగుంటాయి. మా కోడల్ని కావాల్సుకొని మేము బర్త్డే ఇక్కడ సెలబ్రేషన్ చేద్దామని వచ్చినాం. మాకు మహారాష్ట్ర కంటే ఇక్కడ మంచిగా అనిపించింది కాబట్టి దేవదర్శన్ కాడ దర్శనం తీసుకొని మేము ఇక్కడ ఈ బర్త్డే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసి వెళ్తాం అనుకుంటాం. చాలా బాగుంది. తెలంగాణలో కాళేశ్వరం చాలా బాగుంటుంది. కాళేశ్వర క్షేత్రం గొప్ప శిల్పకళా నిలయంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేక శిల్పకళా ఖండాల వల్ల ఒకప్పుడు ఈ ఆలయం మహావైభవంతో వెలిగిపోయిందని తెలుస్తోంది. ఇంకొక విశేషం ఏమిటంటే ఎక్కడైనా ఒక క్షేత్రంలో నది ఉంటే 12 ఏళ్లకోసారి పుష్కరాలు నిర్వహిస్తారు. కాళేశ్వర క్షేత్రంలో 12 ఏళ్లలో 3 సార్లు పుష్కరాలు వస్తాయి. కారణం ఏంటంటే ఇక్కడ 3 నదులు సంగమించడం వల్లనే. ఈ సంవత్సరం ప్రాణహిత నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఏ విధంగా చూసినప్పటికీ ఇలాంటి విశేషం చాలా అరుదుగా సంభవిస్తుంది. అలాంటి అద్భుతం మన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోవడం మన అదృష్ట విశేషం. దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయం ఇక్కడ చూడవలసిన మరొక ప్రధాన ఆలయం. అలాగే సూర్య దేవాలయం కూడా వీలుంటే దర్శించుకోవాలి. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయస తీర్థం, సంగమ తీర్థం వంటి తీర్థాలున్నాయి. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండం మీద సుమారు 1 కిలోమీటర్ల దూరంలో ఆది ముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించటం ఒక విశేషంగా చెప్పుకుంటారు. ఆలయంలో మొదట లోపలకు వెళ్లే చోట యమకోణం ఉంది. ఇందులో నుండి బయటికి వెళ్ళినట్లయితే యమదోషం, యమగండం లాంటివి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇందులో నుండి వెళ్ళుటకు దిక్సూచి ఉంటుంది. దానిని అనుసరించి జాగ్రత్తగా వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రం లోపల కాళేశ్వరం అంటే చాలా పవిత్రమైన, మరి కాశీ కన్నా రెండవ తెలంగాణ లోపల మరి ఈ కాళేశ్వరం సుగా ప్రాణహిత గంగాని పవిత్రమైన 3 గంగలు కలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఎలాంటి దోషాలున్నా అని పవిత్రంగా పోతాయి. ఆ యొక్క ప్రాణహిత నదిలో స్నానాలు చేస్తే పోతాయని మన పెద్దలు చెప్పారు. మరి ఆ తర్వాత కాలుడు అంటే యముడు, కాళేశ్వరం అంటే ఈశ్వరుడు, ఇద్దరు ఎక్కడసో కూడిలేరు. అటువంటి కాళహస్తి లోపల మరి ఇక్కడ నివాసం అయి ఉన్నారు. అయితే మాకు ఇక్కడికి వస్తే చాలా బాగా జరుగుతుంది.
ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ పోతుంటాము. ఇక్కడ గంగా నదిలో స్నానం అంటే మాకు చాలా ఇష్టము. ఈరోజు బోటింగ్ కూడా చేసినాము, చాలా బాగుంది, ఎంజాయ్గా ఉన్నది. ఇక్కడ మేము ఎప్పుడు ఇక్కడికి దర్శనానికి పోతూ ఉంటామండి. కాళేశ్వరంలో దర్శించుకోవడానికి ఇంకా అనేక పవిత్రమైన ఆలయాలు ఉన్నాయి. శ్రీ శుభానంద ఆలయం, రాములవారి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సంగమేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, విజయ గణపతి ఆలయం, గోదావరి మాత ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నాగదేవత ఆలయం భక్తులను పులకరింపజేస్తాయి. సంవత్సరం కోరిన కోరికలు తీర్చేటటువంటి స్వామి సందర్శనార్థం తప్పకుండా మేము విచ్చేస్తూ ఉంటాము. ఇక్కడ సౌకర్యాలు కానీ అన్ని కార్యక్రమాలు కానీ చాలా ఆనందంగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఇది త్రిగంగా దేవస్థానం కాబట్టి ఈ త్రిగంగా అంటే ఇక్కడ గోదావరి, ప్రాణహిత మరియు ఈ ముక్తేశ్వర స్వామి అర్చన చేసిన ఆ నీరు కూడా గంగా రూపంలో పోయి ఆ 3 త్రిగంగలుగా కలిసి ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంది. కాబట్టి ఇది త్రిగంగా దేవస్థానం కాబట్టి దీనికి చాలా గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది కాబట్టి మేము ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం ఈ దేవుని దర్శనానికి వస్తాం. అలాగే గోదావరి నదిలో స్నానం చేసి వెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కారు పూజ కోసం కూడా ఇక్కడికి వచ్చినాం. లాస్ట్ ఇయర్ వచ్చినాం, ఇప్పుడు వచ్చినాం. ఇక్కడ లొకేషన్, దేవుని గుడి అంతా చాలా బాగుంది. ఎప్పుడు రావాలనిపిస్తుంది. ఇక్కడ కాలసర్పదోష పూజ అవి చేసుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు. చాలామందికి మంచి జరిగింది. ఇక్కడ వచ్చి చేసుకుంటాము. అందరికీ బాగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఇక్కడి స్వామివారికి ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత భక్తులకు దర్శనాలు మొదలవుతాయి. ఆర్జిత సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. హైదరాబాద్ నుండి కాళేశ్వరం దాదాపు 300 కిలోమీటర్లు ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ వారి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. రామగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్ మరియు కాజీపేట్ రైల్వే స్టేషన్లు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎంజీబీఎస్ లేదా జూబ్లీహిల్స్ బస్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఎక్స్ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. అతి ప్రాచీనమైన మహిమాన్వితమైన కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. శైవాలయాల్లో అతి ప్రాధాన్యత కలిగిన కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవడం ఎంతో మధురానుభూతిని మిగుల్చుతుంది. చూసారుగా, గొప్ప ఆలయం, ప్రాచీన చరిత్ర కలిగిన, పురాణ చరిత్ర కలిగిన దివ్యమైన దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో వెలుగొంది. తెలంగాణకు ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దుతున్న కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ విశేషాలు ఇంటి నుంచి బయలుదేరడం మొదలుకొని తిరిగి వచ్చే వరకు మీకు ఏ విధమైన ఇబ్బందులు, సందేహాలు లేకుండా మేమే అన్ని వివరాలు అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా అభిమాన ప్రేక్షకులు అందరూ చూసి తరించారని కోరుకుంటూ వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో మీ ముందుకొస్తాం. అంతవరకు అందరికీ నమస్కారం.